హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళు అసలు ఎవ్రీ ఇయర్ ఎంతమంది అపియర్ అవుతున్నారు, ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఎంతమంది క్వాలిఫై అవ్వట్లేదు, కారణం ఏంటి క్వాలిఫై అవ్వకపోవడానికి అనేది ప్రీవియస్ ఇయర్ డేటా చూసి అలాగే ఈ ఇయర్ కూడా అనాలిసిస్ చేద్దాం. అలాగే ప్రతి స్టూడెంట్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు, సార్ నా మార్క్స్కి ఏ ర్యాంక్ వస్తుంది. సో అప్రాక్సిమేట్గా వాల్యూ 40 మార్క్స్ నుంచి 80 మార్క్స్ వరకు ప్రతి మార్క్కి నేను ఒక ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. మార్క్స్ రేంజ్ అండ్ ర్యాంక్ రేంజ్ ఇది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి, క్వశ్చన్ పేపర్ టఫ్గా వస్తుంది, ఎంసెట్ క్వశ్చన్ పేపర్. ఎందుకంటే మ్యాక్సిమం మార్క్స్ 90 ఉండడం జరుగుతున్నాయి ఇప్పటి వరకు చూస్తే. సో ఇంత టఫ్ వచ్చిన క్వశ్చన్ పేపర్లో హైయెస్ట్ మార్క్ ఇప్పటి వరకు సెక్యూర్ చేసిన స్టూడెంట్ ఎవరు లాస్ట్ ఇయర్ అండ్ 2024లో అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇదే వీడియోలో చూద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ కోసం కాలేజ్ దోస్త్ వాళ్ళ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఆ డీటెయిల్స్ చూసి తర్వాత వీడియోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్త్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏపీటీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్క క్లిక్తో మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2024లో మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు 2,40,000 అయితే అపియర్ అయ్యారు. అందులో 1,80,000 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే 60,000 డిస్క్వాలిఫై అయ్యారు. అంటే అర్థం చేసుకోండి మనకి ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్ వస్తుందో అనేది. అంటే 25% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్. అదే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో 89,000 అపియర్ అయ్యారు 2024లో. అందులో 79,000 మాత్రము క్వాలిఫై అయ్యారు. అంటే 89% ఎక్కువ పర్సెంటేజ్ ఉంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. అదే 2025లో మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 2,07,000 అపియర్ అయ్యారు. అందులో 1,51,000 ఇందులో క్వాలిఫై అయ్యారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా, అంటే లాస్ట్ ఇయర్ అంటే 2024 కంటే 2025 క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది స్టూడెంట్స్. సో అదే ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి వెళ్తే, అగ్రికల్చర్ స్ట్రీమ్లోకి వెళ్తే 81,198 అపియర్ అయితే 72,398 క్వాలిఫై అయ్యారు. అంటే ఇది 89% అయితే మనకి క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. అరౌండ్ 11% డిస్క్వాలిఫై అయ్యారు. సో అయితే 2026లో డేటా ఏంటి అంటే ఇక్కడ మనకి 2,10,000 ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు 2,10,000 అయితే రిజిస్టర్ అయ్యారు. సో ఎంతమంది అపియర్ అయ్యేది ఇంకా తెలియదు, ఎందుకంటే ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి. ఇంకా రిజల్ట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అదే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళు 90,977 రిజిస్టర్ అయితే 84,954 అపియర్ అయ్యారు. సో ఇక్కడ కూడా రిజల్ట్స్ అయితే పెండింగ్. ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఎంతమంది అపియర్ అయ్యారనే డేటా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రీవియస్ ఇయర్ డేటా. ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అవ్వలేదు అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు క్వాలిఫై ఎందుకు అవ్వలేదు అంటే దట్ ఈస్ ద హై స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ వెరీ హై. అలాగే టఫ్గా ఉంది కాబట్టి చాలామంది విద్యార్థులు క్వాలిఫై అవ్వలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మ్యాక్సిమం 65 to 70% ఆఫ్ స్టూడెంట్స్ మార్క్స్ 40 to 50 మధ్యలోనే ఉంటాయి స్టూడెంట్స్. ఇది ఒకటి గమనించాలి. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ 1,00,000 స్టూడెంట్స్, నియర్లీ 1,00,000 స్టూడెంట్స్ ఈ రేంజ్లోనే ఉంటారు. సో మిగతా 35% 50 మార్క్స్ కంటే ఎక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చూడండి 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 1,35,000 ర్యాంక్ వచ్చింది. 41 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 1,22,000 వచ్చింది. మీరు అడగవచ్చు, ఏంటి సార్ 1 మార్క్కి 13,000 డిఫరెన్స్ ఉంటుందా అని మీరు అడిగితే ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే నేను 2 స్టూడెంట్స్ మార్క్స్ కార్డ్ చూపిస్తాను. ఈ స్టూడెంట్ మార్క్స్ అండ్ ర్యాంక్ చూద్దాము. ఈ స్టూడెంట్కి 41.93 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ సెకండ్ డెసిమల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి స్టూడెంట్స్. 41.93 మార్క్స్ వస్తే ర్యాంక్ 1,14,000 అయితే రావడం జరిగింది. ఇంకొక స్టూడెంట్ కూడా చూద్దాము. ఈ స్టూడెంట్కి 41.99, ఆ స్టూడెంట్కి 41.93, ఈ స్టూడెంట్కి 41.99, ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్, కానీ సెకండ్ డెసిమల్ ఒక్కటే చేంజ్ ఉంది. 41.99 మార్క్స్కి 1,13,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు చూడండి సెకండ్ డెసిమల్లోనే 1,000 ర్యాంక్ అయితే చేంజ్ అయింది. ఓన్లీ సెకండ్ డెసిమల్. ఇంకా ఇమాజిన్ ఫస్ట్ డెసిమల్లో ఎంత చేంజ్ ఉంటుంది, అలాగే ఓన్లీ 1 ఇంటీజర్ అంటే 1 మార్క్ ఇంకెంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మీరు తెలుసుకోండి.
ఎక్కువ కాంపిటీషన్ 40 to 46 మధ్యలోనే ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ ప్రతి మార్క్ ఇంపార్టెంట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి నార్మలైజ్డ్ మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్తో కంపేర్ చేయకండి. సో షిఫ్ట్ ప్రకారం 2 మార్క్స్ యాడిషన్ అయినా సబ్ట్రాక్షన్ చేసి మార్క్స్ రేంజ్ తీసుకోండి. ఈ మార్క్స్ రేంజ్ ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్ అఫీషియల్ వెబ్సైట్లో. ఇందులో ఈసారి మార్క్స్ పెరగొచ్చు తగ్గొచ్చు. సో 40 మార్క్స్కి 1,35,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. 41 మార్క్స్కి 1,22,000, 42 మార్క్స్కి 1,10,000, 43 మార్క్స్కి 1,00,000 ర్యాంక్, 44 మార్క్స్కి అరౌండ్ 90,000 ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఒకవేళ 45 మార్క్స్ వస్తే 82,000 రేంజ్లో ర్యాంక్ వస్తుంది. 46 అయితే 70,000 రేంజ్ ర్యాంక్, 47 మార్క్స్ వస్తే 60,000 రేంజ్ మార్క్, 48 మార్క్స్ వస్తే 52,000 రేంజ్ మార్క్, 49 మార్క్స్ వస్తే 47,000 రేంజ్ మార్క్ ఉంటుంది. 50 మార్క్స్ అయితే అరౌండ్ 43,000 ఉంటుంది మీ ర్యాంక్. సో ఇక్కడ తగ్గుతూ ఉంటుంది ర్యాంక్. 51,000 అయితే మీ ర్యాంక్ 38,000 వచ్చే అవకాశాలు ఉన్నాయి నియర్లీ. 52 మార్క్స్ అయితే 34,000 రేంజ్ మార్క్స్, 53 మార్క్స్ అయితే మీ ర్యాంక్ అరౌండ్ 30,000 వచ్చే అవకాశాలు ఉన్నాయి. 54 మార్క్స్ అయితే అరౌండ్ 27,000, 55 మార్క్స్ అయితే అరౌండ్ 24,000, 56 అయితే అరౌండ్ 21,000, 57 మార్క్స్ అయితే అరౌండ్ 19,000, 58 అయితే అరౌండ్ 17,000, 59 మార్క్స్ వచ్చినట్టయితే మీకు అరౌండ్ 15,500, 60 మార్క్స్ వస్తే అరౌండ్ 14,000, 61 మార్క్స్ around 12,500, 62 around 11,500, 63 around 10,500, 64 less than 10,000 వచ్చే అవకాశాలు ఉన్నాయి, అరౌండ్ 9,700, 65 అయితే అరౌండ్ 9,000, 66 అయితే అరౌండ్ 8,000, 67 అయితే అరౌండ్ 7,200. ఇది అప్రాక్సిమేట్ రేంజ్ మాత్రమే స్టూడెంట్స్, ఇది ఖచ్చితంగా ఉండకపోవచ్చు. 68 మార్క్స్కి అరౌండ్ 6,500, 69 మార్క్స్కి 5,800, 70 మార్క్స్ 5,200, 71 మార్క్స్ అయితే 4,800, 72 మార్క్స్ రేంజ్ 4,500, 73 4,300 ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ మార్క్స్ 74 అయితే 3,700, 75 అయితే 3,500, 76 మార్క్స్ వస్తే 3,200, 77 3,000, 78 2,800, 79 2,700, 80 మార్క్స్ వస్తే బిలో 2,600 మీకు ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ మార్క్స్ అండ్ ర్యాంక్ స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మార్క్స్ రేంజ్ 40 to 44,000 అయితే 90,000 to 1,35,000 మధ్యలో మీ ర్యాంక్ ఉంటుంది. 45 to 49 మార్క్స్ రేంజ్ ఉంటే 47,000 to 82,000, 50 to 54 27,000 to 44,000, 55 to 59 మార్క్స్ రేంజ్లో మీ మార్క్స్ ఉంటే మీ ర్యాంక్ 15,500 to 24,000 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 60 to 64 అయితే 9,700 to 14,000, 65 to 69 అయితే 5,800 to 9,000, 70 to 74 మార్క్స్ ఉంటే 3,700 to 5,200 రేంజ్ ఉంటుంది మీ ర్యాంక్. సో 75 to 80 అయితే బిలో 3,500. సో హైయెస్ట్ మార్క్ 2024లో ఇంజనీరింగ్లో 155 మార్క్స్ అయితే రావడం జరిగింది స్టూడెంట్స్, స్టేట్ టాపర్. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 149 ఇక్కడ టాపర్ ఫర్ 2024 ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మా. అదే 2025లో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో హైయెస్ట్ మార్క్ 150 మార్క్స్. సో ర్యాంక్ 1. అగ్రికల్చర్ స్ట్రీమ్లో 145 మార్క్స్, 145.9 మార్క్స్. సో ఈ స్టూడెంట్కి ర్యాంక్ 1 రావడం జరిగింది. సో ఇక్కడ ఇంత మార్క్స్ వస్తే ఇట్స్ వెరీ రేర్ స్టూడెంట్స్, యాక్చువల్లీ వాళ్ళు గిఫ్టెడ్ అని చెప్పొచ్చు. ఈ మార్క్స్ సాధించడం ఇది మామూలు విషయం అయితే కాదు. సో కొన్ని కీ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే, అఫీషియల్ టీజీ వెబ్సైట్ డేటా షోస్ దట్ మోస్ట్ స్టూడెంట్స్ స్కోర్ ఇన్ 40 to 55 మార్క్స్ రేంజ్. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఈ రేంజ్లోనే ఉంటున్నారు. ఈవెన్ 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ చేంజ్ ర్యాంక్ బై థౌజండ్స్ because many students score in the same range. Engineering stream has very high competition since more than 2 lakh students appear every year. Students with strong conceptual preparation like JEE mains level students usually score much better in MCET. The exam is moderate to tough for average students, especially due to lengthy and concept based questions. So this is about the video students. Ee video helpful ayinatunte please give a like, share with your friends, అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్త్ వాళ్ళ వాట్సాప్లో జాయిన్ అయ్యి అప్ టు డేట్గా ఉండండి. థ్యాంక్ యూ.